ఉగాది తర్వాత కుంభరాశి వారి జీవితంలో ఊహించని అతిపెద్ద 4 సంఘటనలు జరగబోతున్నాయి. ఒక స్త్రీ వల్ల మీ జీవితం మారబోతుంది. ఈ వీడియోని చూడని వారు దురదృష్టవంతులు. వెంటనే చూడండి. అసలు ఉగాది తర్వాత కుంభరాశి వారికి ఏం జరగబోతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. అసలు కుంభరాశి వారు ఉగాది తర్వాత ఒక స్త్రీ కారణంగా మీ జీవితం ఎలా మారబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు అసలు కుంభరాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే కుంభరాశి వారికి ఉగాది తర్వాత అయితే ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా అయితే చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ఈ సమయంలో ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో అయితే కుంభరాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు అనేవి కూడా అయితే చాలా అధిక మొత్తంలో అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో పై అధికారులతో కానీ, సహ ఉద్యోగులతో కానీ మంచి సంబంధాలు కూడా అయితే నెలకొనేందుకు అయితే మంచి సమయంగానే చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా అయితే చాలా మంచి అవకాశాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే ఐటీ రంగాల్లో పనిచేసే వారికి ఈ సమయంలో నూతన ప్రాజెక్టులు కూడా అయితే చేపడతారనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే కుంభరాశి వారు ఉంటారో వారికి ఉద్యోగంలో వారి పనికి తగ్గ గుర్తింపు కూడా అయితే ఈ సమయంలో లభించబోతుందనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సమయంలో గతంలో నుంచి కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కూడా అనేవి చాలా అధికంగా ఉంటాయనే చెప్పవచ్చు. ఇక కుంభరాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితంలో అయితే చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అంతేకాకుండా ఇక కుంభరాశికి చెందిన వారికి ఈ సమయంలో వ్యాపార విస్తరణ చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చనే చెబుతాము. అయితే ఈ సమయంలో మీరు చేసిన వ్యాపార విస్తరణ అనేది మీకు చాలా వరకు కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సమయంలో ఎవరైతే కుంభరాశి వారు విదేశీ వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి. ఈ సమయంలో చేసేటువంటి విదేశీ వ్యాపారాలు అన్నీ కూడా అయితే మీకు చాలా లాభదాయకంగా ఉండబోతున్నాయని చెప్పాలి. అలాగే ఈ సమయంలో విదేశీ వ్యాపార భాగస్వాములతో అయితే లాభదాయకమైన ఒప్పందాలు కుదరడంతో మీకు వ్యాపారపరమైన జీవితం అయితే చాలా బాగుంటుందనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో ఎవరైతే కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకుంటున్నారో వారికి ఈ సమయం అయితే చాలా బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో కుదుర్చుకున్న కొత్త వ్యాపార ఒప్పందాలన్నీ కూడా చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుందనే చెప్పాలి. ఇక వ్యాపార రీత్యా కూడా చేసేటువంటి ప్రయాణాలు అయితే చాలా ఫలవంతంగా అయితే ముగుస్తాయనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో ఎవరైతే వ్యాపార రీత్యా చేసిన ప్రయాణాల ద్వారా లాభాలు పొందుతారో వారు అయితే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి. ఈ సమయంలో అయితే జాగ్రత్త అవసరమనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీకు చాలా వరకు కలిసి వచ్చినప్పటికీ కొన్ని విధాలుగా నష్టాలు అనేవి కూడా ఉంటాయి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పాలి. ఇక కుంభరాశికి చెందిన వారికి ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితి పరంగా కూడా అయితే చాలా బాగుంటుందనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో ఆర్థికంగా అయితే చాలా మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయనే చెప్పాలి. అయితే ఈ కుంభరాశి వారి యొక్క ఆర్థిక పరమైన పరిస్థితుల్లో కనుక మనం గమనిస్తే వీరు అనవసరపు ఖర్చులు అనేవి అధికంగా చేస్తూ ఉంటారు. ఆ అనవసరపు ఖర్చులను కనుక తగ్గించుకోగలిగితే మాత్రం మీకు అన్ని విధాలుగాను కూడా అయితే చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సమయంలో నూతన భూములు కొనుగోలు చేయడం లేదా స్థిరాస్తి కొనుగోలు చేయడం అనేది కూడా అయితే ఈ సమయంలో ఈ కుంభరాశి వారు చేయబోతున్నారనే చెప్పాలి. అంతేకాకుండా వీరు పొదుపు చేయగలిగితే మాత్రం వీరి కష్ట సమయంలో వీరికి ఆ డబ్బే సహాయంగా ఉంటుందనే చెప్పవచ్చు. ఇక
కుంభరాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, కుటుంబపరమైన జీవితంలో కుంభరాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే గతంలో నుంచి ఎవరైతే కుంభరాశి వారు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, గొడవలతో బాధపడుతూ, ఇబ్బంది పడుతూ ఉంటున్నారో వారికి ఈ సమయంలో అవన్నీ కూడా అయితే దూరం అవుతాయనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో వీరు చేసే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ పని ఒత్తిడి అనేది అధికంగా ఉండడం వల్ల అయితే కుటుంబ బాధ్యతలను నిర్వర్తించలేకపోవచ్చు. కాబట్టి వీరు అంతగా అయితే కుటుంబ బాధ్యతల్ని స్వీకరించలేకపోవడం ద్వారా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారనే చెప్పాలి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే మీరు చేసే వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ నిర్వర్తిస్తూ మీరు కుటుంబ పరిస్థితులను కూడా అయితే అర్థం చేసుకుంటారనే చెప్పాలి. ఇక మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా అయితే చాలా బాగుంటుందనే చెప్పవచ్చు. వారి ఆశీస్సులు అయితే మాత్రం మీకు చాలా లాభదాయకంగాను, మంచి మార్గదర్శకత్వంగాను అయితే వారి యొక్క సలహాలు మీకు లభించబోతున్నాయనే చెప్పాలి. ఇక కుంభరాశికి చెందిన వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, వైవాహిక జీవితంలో అయితే కుంభరాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ఈ సమయంలో మీరు చేసిన పనిలో మీ యొక్క జీవిత భాగస్వామి సహకారం అయితే పూర్తిగా ఉంటుందనే చెప్పవచ్చు. అంతేకాకుండా మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి గతంలో నుంచి ఏవైతే అపార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా అయితే తొలగిపోతాయనే చెప్పాలి. అయితే గతంలో నుంచి ఏవైతే ఇబ్బందులన్నీ ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా పోయి మీకు మంచి జీవితం అయితే లభించబోతుందనే చెప్పాలి. అంతేకాకుండా మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారనే చెప్పాలి. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనే చెప్పాలి. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి సహకారం అయితే మీకు పూర్తిగా ఉంటుందనే చెప్పవచ్చు. ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. ఇక కుంభరాశికి చెందిన వారికి ఆరోగ్యపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, ఆరోగ్యపరమైన జీవితం అయితే కుంభరాశి వారికి చాలా వరకు బాగానే కనిపిస్తుంది. కాకపోతే కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవడం అయితే చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశికి చెందిన వారికి అయితే మాత్రం చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయనే చెప్పాలి. ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఉగాది తర్వాత కుంభరాశి వారి జీవితంలో ఊహించని అతిపెద్ద 4 సంఘటనలు జరగబోతున్నాయి. ఒక స్త్రీ వల్ల మీ జీవితం మారబోతుంది అని చెప్పాం కదా. ఆ 4 అతిపెద్ద సంఘటనలు ఏమిటి అంటే, మీరు చేసే పనిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇతర ఏ రంగాల్లో ఉన్నవారికైనా సరే ప్రమోషన్లు రావటం, లేదా మీరు ఉన్న స్థాయి నుండి పైకి ఎదగడం, ఇలాంటివన్నీ కూడా అయితే మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అన్ని విధాలుగాను కూడా అయితే ఈ సమయంలో కుంభరాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయనే చెప్పవచ్చు. అయితే ఆ స్త్రీ కూడా మీ యొక్క జీవితంలో మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు తోడుగా ఉంటారనే చెప్పాలి. చూసారు కదా, అసలు ఉగాది తర్వాత కుంభరాశి వారి జీవితంలో ఊహించని అతిపెద్ద 4 సంఘటనలు ఏం జరగబోతున్నాయో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.